దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. నా పేరు రాజారావు, ఎవాంజలిస్ట్. మీ ముందుకు గత కొంతకాలంగా అనేక అంశాల మీద మాట్లాడుతూ ఇప్పుడైతే సృష్టికర్త అనే దాని మీద నా యొక్క సబ్జెక్టు మొదలుపెట్టి సీరియల్ నంబర్ ప్రకారం 53వ సీరియల్ నంబరు గడిచింది. అంటే ఒక 5 ఎపిసోడ్స్ దీంట్లో గడిచినాయి సృష్టికర్త సబ్జెక్టులో. ఇప్పుడు సీరియల్ నంబర్ 54కు వచ్చాం. ఇప్పుడు ఈ సృష్టికర్త సబ్జెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా ఇంపార్టెంట్గా నేను తీసుకోవటం జరిగింది. అలాగే ఇది మీకు ఇదివరకు అనుకోలేదు, కానీ నేను చెప్తూ ఉండగా నాకు వచ్చినటువంటి ఫోన్లు బట్టి ఫీడ్బ్యాక్ బట్టి నేను చూసింది ఏంటంటే, ఈ సృష్టికర్త సబ్జెక్టు మీద ఎవరు ఇదివరకు కాన్సన్ట్రేట్ చేయలేదు అని, యువకులు ముఖ్యంగా. అసలు ఈయన సృష్టికర్త అంటే ఎన్ని బలమైన కారణాలు ఉన్నాయని మాకు ఇప్పుడు వరకు సరిగా తెలియలేదు సార్. ఎవరైనా అడిగితే మేము ఢంకా బజాయించి, ఇదిగో ఈయన సృష్టికర్త అంటాకి ఇవి రుజువులు, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా సరే ఇంకొక సృష్టికర్తగా ఉన్నాడని రుజువు చేయగలరా అని చెప్పేంత స్థితి మాకు వచ్చింది సార్ అని అంటున్నారు. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి, కొంచెం వివరంగానే ఇలాగే చెప్తూ ఉండండి, మా మనసులోకి నాటుకుంటుంది అది అని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి సృష్టికర్త అనే సబ్జెక్టు నేను తీసుకున్న తర్వాత ప్రధానంగా ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రాదులు, ఈ యొక్క సృష్టి అంతా కూడా ఎలా నిర్మించబడి బైబిల్ గ్రంథంలోని దేవుడి చేత ఎలా శాసించబడి ఎలా అమలు జరపబడుతూ ఉన్నాయో చెప్తూ జరిగింది. అందులో మీకు ఇదివరకు ఎపిసోడ్లో చెప్పా, మీ కళ్ళ కట్టినట్టు చక్కని ఉదాహరణ కూడా ఇచ్చా. ఈయన సృష్టికర్త అంటాకి మనం బైబిల్ గ్రంథంలో రాశారనే కాదు, ఇంకా నాతో కూడా స్వరం ద్వారా కూడా వినిపించారు, అది మీకు చెప్తా. దేవుడు నిత్యం ఉన్న దేవుడు, ఎన్ని ఆధారాలు కావాలంటే అన్ని ఆధారాలు మనకున్నాయి. ఆయన బైబిల్ గ్రంథంలో రాయించాడు, స్వరం ద్వారా నాకు వినిపించాడు. అలాగే జ్ఞానం ద్వారా, దీని ద్వారా నేను సృష్టికర్తనని మీరు గ్రహించవచ్చు, ఇతరుగా చెప్పొచ్చు అనే విధమైన జ్ఞానం మనకు ఇవ్వటం జరిగింది. ఆ జ్ఞానమే మనం అనుకున్నాం. ఏదో ఒక వస్తువు, ఒక సూట్ కేసు పోయింది, దాని స్వంతదారు ఎవరు అని నిర్ధారించాలంటే అది నేను ఆర్టీసీకి సంబంధించి ఎలా నిర్ధారిస్తామని చెప్పాం. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వస్తువులు కూడా అదే నిర్ధారణ. ఏదైనా ఒక వస్తువు ఇది ఫలాని వారిది అని నిర్ధారించడానికి ఏంటి దాని యొక్క తీరు అని గమనిస్తే, ఆ వస్తువు ఆయనదైతే దానిలో ఉన్నటువంటి వస్తువులు కానీ అవన్నీ కూడా ఆయన చెప్పగలుగుతాడు, లేకపోతే చెప్పలేడు. కాబట్టి ఈ సృష్టి గురించి, సృష్టి నిర్మాణం గురించి నేను ఎలా చేశా, అలా చేశా, ఇది చేశా, ఇది చేశా, అది ఇక్కడ పెట్టా, ఇది ఇక్కడ పెట్టా అని మనుషులకు తెలియని కాలంలో దేవుడు ఇప్పటికీ 3500 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథంలో రాయించేట్టు పెట్టారు. అది మనం నమ్మలేదు చాలా కాలం. తర్వాత శాస్త్రజ్ఞులు పరిశోధన చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో అరే ఇది నిజమే అని గ్రహించడం జరిగింది. అప్పుడు వెనక్కి వెళ్ళి చూసుకున్నాం, ఈ సృష్టి అంతా నాదే అంటాకి ఈయనకి ఇన్ని రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయి. అసలు వేరే వాళ్ళు ఈ సృష్టి అంతా నాదే అని చెప్పిన వాళ్ళు లేరు ఇంతవరకు. ఈ సృష్టి అంతా నాది, ఈ సృష్టిని నేనే చేశా, నేను చేసిన సృష్టిలో దేన్నైనా మీరు దేవుడని భావిస్తారేమో, భావించటానికి వీల్లేదు. అవి దేవుళ్ళు కావు, నేను దేవుడు. ఇంకా నా కింద ఎవరు అసిస్టెంట్లు కూడా లేరు. కాబట్టి నేను దేవుడు, నేను చేసినటువంటి ఆ వస్తువులను మీరు దేవుడు అంటే అది తప్పు అని చెప్పాడు, రుజువులు సాక్ష్యాలతో రుజువుపరచబడినవి. మరి అటువంటి ఆధారాలు మనకు దొరికిన తర్వాత ఎవరైనా ఎప్పుడైనా ఏ దేవుడైనా ఒకటేలే అని అన్నప్పుడు మనం చక్కగా చెప్పవచ్చు కదా. ఇవి తెలిసింటే ఎట్లా అవుతుంది, ఏ దేవుడైనా ఒకటి ఎట్లా అవుతుంది? అసలు దేవుడు కాని దాన్ని కూడా దేవుడు అనేసి ఒకటేలే అంటే ఎట్లా కుదురుతుంది అనే విషయం మనకు తెలుసుంటే ఇతరులకు చెప్పడానికి వీలవుతుంది అని గ్రహించడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సృష్టి ఈయందే, ఇంకెవరిది కాదు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి త్రియేక దేవుడిది. మీ అందరికీ తెలుసు, త్రియేక దేవుడు అని అనకపోతే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితంగా వచ్చారంటారు తెలియని వాళ్ళు. ఆయన త్రియేక దేవుడు, అనాది నుంచి ఉన్నటువంటి దేవుడు. ఆత్మస్వరూపంగా యేసు ప్రభు తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఆది నుంచి ఉన్నటువంటి త్రియేక దేవుడు. వారి ఆధ్వర్యంలో సృష్టి నిర్మాణం జరిగింది అనేది మనం చెప్తూ ఉన్నాం. దానికి రుజువులు, సాక్ష్యాలన్నీ తీసుకురావటం జరిగింది. మరి ఆయన స్వరంతో కూడా మాట్లాడాడు, ఇది సృష్టి అంతా నాదే,
నేనే దీన్ని చేశాను అని చెప్పేసి అది ఆ ఒక్క దర్శనం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ స్వరంతో మాట్లాడినటువంటి దర్శనం మీకు చెప్తే అంతవరకు ఇదిగో ఇది ప్రధానమైన రుజువు దొరికింది అని మనం చెప్పడానికి వీలవుతూ ఉంటుంది. నా 71వ దర్శనం అది ఏంటి అంటే ఇప్పుడు 2018లో వచ్చింది ఈ దర్శనం. నా యొక్క సాక్ష్యం రాసినటువంటి బుక్ లేటెస్ట్ ఎడిషన్ ఇది. ఈ బుక్లో 100 దర్శనాలతో పాటు నా సాక్ష్యం ఉంటుంది. ఇది అనేక చోట్ల నా బుక్స్ ఇప్పటికి 11-12 కాపీలు ప్రజల మధ్యకి వెళ్ళి ఇవి ఉచితంగా నేను సప్లై చేస్తూ ఉన్నా. దీంట్లో రాసినటువంటి 71వ దర్శనం మీకు చదివి వినిపిస్తున్నా. 7-10-2018 2018లో అంటే ఇప్పటికి 5.5 సంవత్సరాలు జరిగింది ఈ దర్శనం వచ్చి. తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఎవరో ఇద్దరు పోట్లాడుకుని ప్రమాణం అనే మాట అంటున్నారు. వెంటనే నేను, ఎవరి మీద ప్రమాణం చేస్తారు? భూమి ఆకాశాలను సృష్టించింది నేను, దేని మీద మీరు ప్రమాణం చేస్తారు అని వారిని గద్దిస్తున్నా. నేనంటే నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు. ఇద్దరు పోట్లాడిన ప్రతిదానికి ప్రమాణాలు చేయటం, దాని మీద ఒట్టు దీని మీద ఒట్టు అనేస్తారు కదా. అసలు ఇష్టం వచ్చిన ప్రమాణాలని చేస్తూ ఉంటారు. ఇదిగో దాని మీద ఒట్టు దీని మీద ఒట్టు అని అన్నీ చెప్పేస్తూ ఉంటారు కదా. అవన్నీ నావి కాబట్టి దాని మీద ఒట్టేసే అధికారం నీకెక్కడ దబ్బా అన్నట్టు. దాని మీద ఒట్టు దీని మీద ఒట్టు ఎట్టంటే ప్రమాణం, అసలు ప్రమాణం అనే మాటే అనకూడదు సాధ్యమైనంత వరకు. నువ్వు ఎవరి మీద ప్రమాణం చేస్తావు? ఇదంతా సృష్టి అంతా ఒక అయింది, దానిలో ఉన్న దేని మీద ప్రమాణం చేయటానికి వీల్లేదు. ఆఖరికి ఇదిగో నా పిల్లల మీద ప్రమాణం అంటాడు ఒక్కొక్కడు, లేకపోతే నా మీద ప్రమాణం అంటాడు, వాళ్ళ మీద అంటాడు. ఇవన్నీ నీయా ఏంటి? నువ్వు నీ సొంతమా ఏంటి? నిన్ను నిర్మించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, నీకు పిల్లలు ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, నీకు దీవించిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. కాబట్టి అసలు ఆయన ఒక ఆయన ఉండగా ఇద్దరు పోట్లాడుకుని ప్రమాణం అనే మాట అంటున్నారు. ప్రమాణం వెంటనే నేను అంటున్నాను, నేనంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాను. ఎవరి మీద ప్రమాణం చేస్తారు? భూమి ఆకాశాలను సృష్టించింది నేను, దేని మీద మీరు ప్రమాణం చేస్తారు అని వాళ్ళని గద్దిస్తున్నా. దేవుడు గద్దిస్తున్నాడు. అలా దేవుడు చెప్పిన దేవుడు ఇంకెవరైనా ఉన్నారా? భూమి ఆకాశాలను సృష్టించింది నేను అని చెప్పి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? కాబట్టి అది ఇంతలో మెళుకొచ్చింది. ఈ కళ ద్వారా సృష్టికర్త తానేనని, దేని మీదనైనా ప్రమాణం చేసే అధికారం ఎవరికీ లేదని నాకు బోధించినట్లు నేను గ్రహించాను అని రాసుకున్నా. దాని వివరణలో నాకు అర్థమైంది, బైబిల్ గ్రంథంలో ఉంది, రుజువులున్నాయి, సాక్ష్యాలను తర్వాత దేవుడు కూడా చెప్పేస్తున్నాడు. నేనైనా సృష్టికర్తనే, దేని మీద కూడా ప్రమాణం చేసే అధికారం ఎవరికీ లేదు మీకు అని ఆయన నాకు బోధించిన. ఇదంతా బోధ ఆయన చెప్తున్నాడంటే అదొక జ్ఞానం నాకు బోధిస్తా అని నేను గ్రహించడం జరిగింది అని చెప్పి నేను రాసుకోవటం జరిగింది. ఇకపోతే మరి నాది ఇక్కడ 54వ ఎపిసోడ్లోకి వచ్చాము. అంటే సంవత్సర కాల క్రితమే ముందు నుంచే నేను ఈ టీవీ పరిచర్యలు ప్రారంభించినప్పుడు నేను నా యొక్క నేపథ్యం చెప్పాను. ఇదిగో నేను ఫలానా అని. మరి ఈ మధ్య చాలామందికి మీ యొక్క నేపథ్యం అంతా మరొకసారి చెప్తే బాగుంటుంది, కొత్తగా వచ్చే వాళ్ళకి మాకు తెలియట్లేదు అని అడిగారు. వేరే టీవీలో కూడా చెప్పాను. మరి ఈ టీవీ ప్రేక్షకులు కూడా వేరే ఉంటారు కదా, దీనికి సంబంధించిన వాళ్ళు, ఈ యొక్క ప్రవచన్ టీవీకి సంబంధించిన ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా నా యొక్క వేరే బౌట్స్ ఏంటని చెప్పి అనే ఉద్దేశంతో మీ ముందుకి నేను వస్తూ ఉన్నా. ఇప్పుడు మీరు అనవచ్చు, మరి ఈ సమయం అంతా అవుతుంది కదా అని. ఎంత సమయమైనా పరాలా, ఈ సమయము నా ఆధీనంలోనే ఉంది, నా చేతిలోనే ఉంది. ఎందుకు అంటే ఈ పరిచర్య అనేది నా సొంత ఖర్చుల మీద చేసేటువంటి పరిచర్య. నేను ఎన్ని ఎపిసోడ్లైనా చెప్పవచ్చు, ఎంత సమయమైనా తీసుకోవచ్చు. నా యొక్క సువార్త ప్రకటనలో గత 8 సంవత్సరాలుగా మనుషులకు చెప్పటానికి సమయం దొరక్క నేను నానా తికమకలు పడిపోయా. సమయం దొరక్క. అదేంటంటే ఎందుకు సమయం దొరకదంటే నేను ఏమైనా పాస్టర్న రోజు వెళ్ళి ఒక అరగంట గంట చెప్పేటకి కాదు. సువార్థికుడిని, ఏదో చర్చికి వెళ్ళాలి, ఏదో పాస్టర్ గారిని అడగాలి, అయ్యా నా సాక్ష్యం దేవుడు అన్ని చోట్ల చెప్పమన్నాడు, సాక్ష్యం చెప్తాను, నేను రాసిన బుక్స్ పంచుతానంటే, అయ్యా మరి ఇది టైము లేకపోతే మా యొక్క కార్యక్రమాలు ఉంటాయి, మీరు చాలా తక్కువ తీసుకోవాలి టైం, ఒక 15 నిమిషాలు ఇవ్వగలుగుతాం అంటారు, అంతేనా, అంతకంటే ఎక్కువ ఇస్తారు, మహా ఇస్తే ఒక అరగంట ఇస్తారు. అక్కడ ఇచ్చి మీరు చెప్పాలండి, అమ్మో ఇప్పుడు 15 నిమిషాల్లో చెప్పాలి,
ఎట్లా చెప్పాలి, లోపలేమో చాలా మెటీరియల్ చాలా ఉంది చెప్పాలి అని చెప్పి దేవుడిచ్చినటువంటి జ్ఞానము విజ్ఞానము నాకు ఉంది, అది ప్రజలకు చెప్పాలి. మరి 15 నిమిషాల టైమే ఎట్లా చెప్పాలి అని చెప్పి చాలా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ పరిశుద్ధాత్మదేవుడు చక్కని నడిపించాడు, స్పీడ్లో చాలా మంచి పదాలు వచ్చాయి. విన్నవాళ్ళంతా అరే కొత్త విషయాలు ఇవన్నీ మనకు తెలిసినాయని చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. వాళ్ళ ముఖాలు చూస్తుంటే ఆ వెలుగుతో నింపబడి ఉంటుంటే నేను గమనించేవాళ్ళు, అయ్యో ఇన్ని విషయాలు మాకు తెలిసిపోయినాయి అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళు నేను చెప్పిన విషయాలు వాళ్ళు జీర్ణించుకునే అంత టైం నేను ఇవ్వటల్లా. అందుకనే మా కజిన్ సిస్టర్ ఒక ఆమె ఫోన్ చేసి చెప్పింది, నేను వాళ్ళ ఊరు వెళ్ళాను, వాళ్ళ చర్చిలో చెప్పాను, బ్రహ్మాండంగా ఉర్రూ తొలగించే ఆ ప్రసంగం దేవుడు చేయించాడు, వాళ్ళంతా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఇంక వీళ్ళు బాగా జ్ఞానంతో నింపబడిపోయారు, వీరు అనేక మందిని వెలిగిస్తారు అనుకుంటున్నా. మామూలుగా మా కజిన్ సిస్టర్, అన్నయ్య మీరు చెప్పినప్పుడు చాలా బాగా మరి ఎక్కింది మాకు, మళ్ళీ ఇప్పుడు ఎవరికైనా చెప్పాలంటే ఆ విషయాలు గుర్తు రావట్లా మళ్ళీ. ఎందుకు అంటే మీరు చాలా స్పీడ్గా మాటల తోటాలు బుల్లెట్లు వర్షం కురిపించినట్టుగా వచ్చేసినాయి మీ దగ్గర నుంచి, మీ నోటి నుంచి మాటలు. అవన్నీ జీర్ణం ఒక్కొక్కటి జీర్ణం చేసుకోవటానికి మాకు మీరు టైం ఇవ్వాల. మొత్తం అన్నీ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారో అని చూసుకుంటే గుర్తుకు రావట్లా సరిగా. కాబట్టి కొంచెం స్పీడ్ తగ్గిస్తే చెప్పు అన్నయ్య, అన్న చెల్లి అవుతుంది కాబట్టి చెప్పు అన్నయ్య, ఇక నుంచి ఎక్కడైనా చెప్పినా చాలా స్పీడ్ తగ్గించి చెప్పినా. మరి ఉన్న విషయం ఇదమ్మా, మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది, సమయం తక్కువగా ఉంటుంది, మరి నా అధీనంలో ఉండదు కదా, వేరే వేరే చర్చలు కదా, అందుకే అలా చెప్పాల్సి వస్తుంది. నిజమే అన్నయ్య, మరి అది ఇక్కడ జరుగుతున్నది, ఎక్కడైనా అదే జరుగుద్ది అంటే అప్పటి నుంచి నేను ఆలోచన నిజమే. మనకైతే తెలుసు కాబట్టి అన్నీ చెప్పేస్తున్నాం స్పీడ్గా. ఒక్కసారి కొత్తగా రిసీవ్ చేసుకునే వాళ్ళు దాన్ని లోపలికి గ్రహించే అంత టైం మనం ఇవ్వాలి కదా, లేకపోతే ఎట్లా వెళ్తుంది. ఎందుకంటే నాకు టీచింగ్ లాగా చెప్పడం ఇష్టం, అవకడ మనిషి గ్రహించడానికి కొంత టైం కావాలని నాకు తెలుసు. ఎట్లా దీనికి అని నేను సువార్త బిగించేసిన ప్రకటన బిగించేసిన కాడి నుంచి కూడా ఎట్లా మరి ఇది సాధ్యమవుద్ది అనుకుంటున్నాను. మరి దేవుడే చేశాడో ఈ ఏర్పాటు ఏమో తెలియదు, కానీ మరి 3 సంవత్సరాల క్రితం నుంచి దేవుడు ఈ టీవీ పరిచర్య ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకు, ఇదిగో నేను కోరుకున్న కోరిక తీరింది. ఇప్పుడు ఎంత వివరంగా అయినా చెప్పవచ్చు, అవకడ మనిషికి అర్థమయ్యేంత టైం మనం ఇవ్వటానికి వీలవుతుంది. ఇప్పుడు సమయం మన చేతిలోనే ఉంటుంది. ఒక ఎపిసోడ్లో కంప్లీట్ అవ్వాల్సిన మ్యాటర్ 2-3 ఎపిసోడ్లు చెప్తాము వివరంగా చెప్తూ, దానివల్ల ఎవరికీ నష్టం లేదు కదా. ఇదంతా కూడా ఎవరి మీద భారం పడేది కదా, నా భారమే. కాబట్టి ఇది నా చేతిలోనే ఉంది. టీవీ యాజమాన్యమైన వాళ్ళు ప్రోత్సహిస్తారు కదా, మీ ఇష్టం అండి, ఎన్ని ఎపిసోడ్లు చెప్పినా మాకేంటి చెప్పండి మీరు అని అంటారు, కానీ వాళ్ళకేమి నష్టం లేదు కదా. అలాగే వింటున్న మీరు కూడా వివరంగా చెప్తా ఉంటే, వద్దండి మాకు వివరంగా చెప్పొద్దు, స్పీడ్గా చెప్పండి అని మీరు అంటారా? అసలు అట్లా చెప్పేవాళ్ళు దొరక్క మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరికైనా చెప్పగలరా? ఎవరైనా ఒక ఆయన స్పీడ్గా చెబుతా ఉంటే, అయ్యా కొద్దిగా స్పీడ్ కాదు ఇలా చెప్పండి అని మీరు చెప్పడానికి అవకాశం ఉంటుందా? వాళ్ళు అట్లా చెప్పడానికి వీలవుతుందా? అవ్వదు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, దేవుడు ఏర్పాటు చేశాడు అనుకుంటా. అందుకే దేవుడు నా 94వ దర్శనంలో చెప్పాడు. దేవుడికి తెలిసి ఇదంతా, నేను ఇట్లా కొంతకాలంగా మరి ఇలా చెప్తున్నా కానీ దీన్ని ఎలా ప్రజలలో చొచ్చుకుపోయేట్టు చేయాలనేది ఆలోచిస్తున్నాను. దేవుడికి కూడా తెలుసు. ఎప్పుడు 34/2022 ఇప్పటికి 2 సంవత్సరాల క్రితం వచ్చిన దర్శనం. ఇది సువార్త వినూత్నంగా, అంటే నాదైన బాణీలో నేను ఎలా చెప్పాలి అని దేవుడు చెప్పాడు. ఇది వెళ్ళి చర్చిల్లో చెప్పడానికి వీలయ్యేటట్టుగా చెప్పలే ఆయన. ఆయన ఏం చెప్పారంటే, మరి టూకిగ్గానే చెప్తాను. రాత్రి ఆ గ్రామంలో ప్రజల మధ్యకి వెళ్ళి అనుమానాలు తీర్చమని దేవుడు చెప్పాడు. వెళ్ళి బాబు మీ అనుమానాలన్నీ తీర్చడానికి వచ్చాను. వాళ్ళు ఏమంటారంటే, అసలు మాకు ఇష్టం లేనప్పుడు మేము ఎందుకు ప్రభువును నమ్మాలి అని అంటారు. అప్పుడు ఇష్టం లేకపోవటానికి కారణం దేవుని గురించి పూర్తిగా అవగాహన లేకుంటమే. ఆ అవగాహన, ఆ జ్ఞానము మాత్రమే దేవుడు ఏమని చెప్పాడు, నిర్ణయం మీ ఇష్టమే అని చెప్పాడు అని. అది ఇప్పటి వరకు సువార్త ప్రకటించేవారు ఎవరైనా నిర్ణయం మీ ఇష్టమేనండి అని అన్నామా? అట్లా పెద్దగా అనలా. దేవుణ్ణి నమ్మండి, నరకం తప్పించుకోండి అన్నాం. అట్లా కాదు, మీ ఇష్టమే, కానీ దానికి సంబంధించినటువంటి వివరణ, ఆ జ్ఞానం మాత్రమే ఇస్తాం మేము. అప్పుడు నేను అట్లా అంటున్నప్పుడు అట్లయితే ఇవ్వండి, నిర్ణయం అనేది మీరు చెప్పినట్టు మేము చేయం.
మీరు చెప్పే జ్ఞానం మటుకు తీసుకుంటా ఉన్నా. ఓకే, జ్ఞానం చెప్తా అన్నారు, చెప్పండి అని చెప్పి మన చెప్పిన విషయాలన్నీ విన్నారట. అప్పుడు సృష్టికర్త ఎవరు అనే విషయంలో వివరంగా చెప్పిన తర్వాత నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇట్లా వచ్చింది దర్శనం. ఎప్పుడైనా నాకు దర్శనం చూపిస్తే ఎలా చెప్పాలి నువ్వు అని. కానీ నాకు ఊరు ఊరు వెళ్ళి రాత్రుళ్ళు వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళ అనుమానాలు తీర్చడానికి మరి అంత శక్తి సరిపోట్లా, ఆరోగ్యము సహకరించట్లా, మరి అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు నాకు అన్ని విధాల ఉపయోగకరమైనటువంటిది సూట్ అయినటువంటి పద్ధతి టీవీ పరిచర్య. ఇక్కడ వివరంగా చెప్పవచ్చు. వాళ్ళ మధ్యకి వెళ్ళి చెప్పినట్టే, బాబు ఇది దీంట్లో వివరణ, ఇది దీంట్లో వివరణ అని నేను ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పినట్టుగా నేను చెప్పొచ్చు. నా మాటలు మీరు వింటూ ఉంటే మీ సైడ్ నుంచి వచ్చే అనుమానాలు నాకు తెలుసు. ఎందుకంటే నేను అప్పుడు అన్యజనుడిని, నాకున్న డౌట్లన్నీ మీకుంటాయి. అన్యజనుల మధ్యకి వెళ్ళి చెప్పడం అంటే అర్థం ఏంటి? ఆ అన్యజనులకి ఒకప్పుడు నాకున్న డౌట్లన్నీ వాళ్ళకే ఉంటాయి కాబట్టి నాకు తెలుసు. అది నేను వివరంగా చెప్పాలి వాళ్ళకి, అంతే. ఆ వివరంగా చెప్పే అవకాశం నాకు ఈ రకంగా దొరికింది. కాబట్టి ఇప్పటికే 2 సంవత్సరాల క్రితమే ఇలా సూచించారు. నువ్వు చెప్పవలసిన పద్ధతి, నువ్వు చెప్పవలసిన వాస్తవాలు చెప్పి ఊరుకోవటమే. దేవుడి యొక్క నిజాయితీ నీకు ఇష్టమైతేనే, అంటే ఆయనకి ఎంత నేనే దేవుణ్ణి, ఇంకో దేవుడు లేడు, దానికి ఇంకా నాకెందుకు పోటీ ఎవరు లేరు కదా నాకు, కాబట్టి నాకెందుకు సంకోచం? మీ ఇష్టం అబ్బాయి, నువ్వు వెతుక్కో, ఎక్కడైనా దేవుడు దొరుకుతాడని చూసుకో. ఎక్కడ నీకు దేవుడు దొరకకపోతే నేను ఒక్కడనే దేవుడని నీకు అనిపిస్తే నువ్వు నమ్ము అని అంటున్నాడు. ఇదొక్కటే రుజువు, ఆయన ఒక్కడే దేవుడు అంటాయి. ఒకటే దేవుడు కాబట్టి అంత ధైర్యంగా చెప్తున్నాడు. నీ ఇష్టం అబ్బాయి, నువ్వు వెతుక్కో, ఎక్కడైనా దొరుకుతాడని చూసుకో. దేవుడు అన్న ఆయన నేను కాకుండా ఎవరైనా నీకు దొరికితే నువ్వు చూసుకోవచ్చు అని చెప్తే ఎంత ధైర్యం ఉంటే చెప్తాం. అది ఇంకొక ఆయన లేడు కాబట్టి ఆయన చెప్తామన్నాడు. కాబట్టి ఇలాంటి స్వార్థ ప్రకటన అనేది నాతో దేవుడు చేయిస్తూ ఉన్నాడు. అట్లా దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి వివరంగా చెప్పవలసి వస్తుంది. దాని గురించే నెక్స్ట్ సబ్జెక్ట్ యాక్చువల్గా ఈ సృష్టికర్తలోనే ఒక అన్యజనుడు, ఒక సద్బ్రాహ్మణుడు ఒక ఆయన ఉన్నారు. ఆ అన్యజనుడు ఎటువంటి సద్బ్రాహ్మణుడు అంటే ఆయన వేదాలన్నీ చదివాడు, మహాపండితుడు. ఆ మహాపండితుడు అమెరికాలో ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అమెరికాలో ఆయన పేరు సంతోష్ ఆచార్య గారు. ఇప్పటికి 6 నెలల క్రితము యూట్యూబ్లో ఆయన సాక్ష్యం 1 గంట నిడివితో వచ్చింది దగ్గర. నేను బాగా శ్రద్ధగా విన్నాను. శ్రద్ధగా విని దాన్ని అంతా కూడా నోట్ చేసుకున్నా. ఎందుకంటే మీ ముందుకు తేవాలి ఎప్పుడని. ఇటువంటి విషయాలు మీకు రావు కదా మీ ముందుకు, ఎట్లా వస్తాయి? ఎవరు చెప్తారు? ఆయన ఏమైనా బుక్ రాశాడా? ఇంకా లేదు. ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి 3 రోజులు ఉండి వచ్చాడు. ఆయన సద్బ్రాహ్మణుడు, యేసు ప్రభువు ఒక్కడే దేవుడు ఆయనకి తెలియదు. ఆయన అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. భారతదేశం ఆయనే చదువుకుని అమెరికాలో స్థిరపడ్డాడు. ఆయన చనిపోయే ఘడియల్లో ఆయన ఆత్మని దేవుడు తీసుకెళ్ళాడు. మనమందరం అంటూ ఉంటాం, యేసు ప్రభు మార్గంలో లేని వారంతా నరకానికి వెళతారు, మరి యేసు ప్రభు మార్గంలో ఉన్నవాళ్ళు పరలోకం వెళతారని మనం అంతా కూడా అంటాం. ఎవరు చూశారు అని అంటే ఏదో వేరే కొంతమంది భక్తులు ఉన్నారు, ఎవరో చూశారు కాదు. ఇప్పుడు మన మధ్య నడయాడుతున్నట్టు ఒక ఉద్యోగి అమెరికాలో ఉన్న ఆయన 3 రోజులు చనిపోయే ఘడియలో ఇక్కడ శరీరం కోమాలో ఉండగా ఆయన ఆత్మ నరకానికి వెళ్ళబోతూ ఎందుకు ఆగింది? ఈయన ఇక్కడ ఆలోచిస్తున్నాడంట బెడ్ మీద, నేను ఎంత సంపాదించాను, నాకు పలానా జబ్బు వచ్చింది, ఇప్పుడు డాక్టర్లు ఇక బ్రతకవు అంటున్నారు, ఈ డబ్బంతా నేనేం చేసుకోవాలి, ఎందుకు ఉపయోగపడుతుంది అని అనుకుంటా ఉన్నాడట. దేవుడు ఇది వింటాడు కాబట్టి, చూస్తాడు కాబట్టి. ఆయన సద్బ్రాహ్మణుడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు. కాకపోతే దేవుడు ఎవరైనా ఒకటే, యేసు ప్రభు ఒక్కడే దేవుడు కాదు, ఎవరైనా ఒకటే అనుకుంటున్నాడు. మరి ఎంత చదువుకున్నారు కదండి అట్లా అనుకుంటారంటే ఈరోజు కోట్ల మంది అలాగే అనుకుంటూ ఉన్నారు. మొన్నటి దాకా నేను కూడా అలాగే అనుకున్నా, ఏ దేవుడైనా ఒకటే అనుకున్నాం. ఎందుకు? ఇందాక చెప్పాం కదా, వారికి కావలసిన జ్ఞానం అందలేదు, నాకు అందలేదు, ఈ సద్బ్రాహ్మణుడికి అందలేదు, ఇంకా అనేక మందికి అందలేదు. అంటే అందవలసిన రీతిలో ఏమందింది? యేసు ప్రభువు నమ్ముకోండి మీ కష్టాలు పోతాయా అనే జ్ఞానం మాత్రమే ఇచ్చారు క్రైస్తవులు, అదే చెప్పారు.
అంతే తప్ప ఈ సర్వ సృష్టిని నిర్మించి పాలించి పోషిస్తున్నటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు, మాకు మీకు కూడా ఆయనే దేవుడు. మీరు బ్రతికి బట్టడానికి కారణాలు మీ ఈ యొక్క క్రియలకు తగిన ఫలితము ఇస్తున్న దేవుడు ఆయనే, మీకు తెలిసినా తెలియకపోయినా అనేటువంటి లోతైన విషయాలు మాకు అందజేయబడలేదు. ఒకవేళ అందజేయబడినా మేము కొన్ని పెడచెవిని పెట్టి ఉండవచ్చు. సాతానుడు మాకు కలగజేసే గుడ్డితనాన్ని బట్టి మేము గ్రహించి ఉండకపోవచ్చు. ఈ విషయం దేవుడు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ సంతోష్ ఆచార్య గారు అనేటువంటి సత్ బ్రాహ్మణుడు అమెరికా నివాసికి ఈ రోగం వచ్చి బెడ్ మీద ఉండగా కోమాలకు వెళ్ళిపోయాడట, చనిపోతాడని అందరూ అంటున్నారు కూడా. అప్పుడు ఆత్మ అక్కడికి వెళ్ళిన తర్వాత నరకానికి వెళ్ళటానికి ముందు యేసు ప్రభువారు ప్రతివాని మోకాలు నా ముందు వంగును అని మన వాక్యం ఉంది. ఆ వాక్యం చూసి అందరూ అనుకుంటారు ప్రతివాని మోకాలు వంగుతుంది అన్నారు, అందరూ దేవుడి వైపు చూస్తారు కావచ్చు, మనం చెప్పడమే ఆలస్యం, వాళ్ళు దేవుడి వైపు చూస్తారు కావచ్చు, ఈ వాక్యం నిరర్థకం కాదు కదా అనుకుంటారు. కానీ దాని అర్థం అది కాదు. అందరూ దేవుడి వైపు చూడరు, కొంతమందే చూస్తారు. ఎంతమంది చూడాలో ఆయనకి తెలుసు, అందరే చూస్తారు. ఆఖరికి మరి అనేక మంది యేసుప్రభు వైపు చూడకుండానే వెళ్ళిపోతారు. మరి ఈ పదాలు ఎందుకు వచ్చినాయండి అంటే దానికి చెప్తావు. దాని అర్థం ఏంటి అంటే అక్కడ ఆయన కూర్చుని ఉన్నది ఒకే ప్లేసు, ఆ ప్లేసులో ఈ యొక్క ఆత్మల లోకంలో వెళ్ళిన ప్రతి ఆత్మ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము బ్రతికున్న రోజుల్లో మిమ్మల్ని గ్రహించలేకపోయాం, మా తప్పు అయిపోయింది, మాకు నరకం రాసిపెట్టబడి ఉంది, మా కళ్ళ ముందు మా యొక్క పాపాలు మా యొక్క శాపాలు కనపడుతున్నాయి, మాకు నరకం సిద్ధమైంది, మేమేం చేయలేమని ఆయన ముందు వంగి ఒక నమస్కారం పెట్టి నరకానికి పోతూ ఉంటుంది. ప్రతివాడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వాళ్ళు మరలోకానికి వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రతివాని మోకాలు ఆయన ముందు వంగుతుంది. ఎప్పుడు నరకానికి అధిపతి ఆయనే, పరలోకానికి అధిపతి ఆయనే, ఎవరు ఎటు వెళ్ళాలో నిర్ధారించింది ఆయనే. కాబట్టి వెళ్ళే ప్రతివాడు కూడా అయ్యా వీళ్ళకే ఇంకా దేవుడిని అడగబుద్ధి కాదు, అయ్యా మరి మమ్మల్ని తప్పించ అంటానికి వీలు కాదు. ఎందుకంటే దేవుడు చేసిన ప్రయత్నాలన్నీ వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. అబ్బో ఇన్ని ప్రయత్నాలు దేవుడు చేశాడు, ఇదిగో ఎన్ని పాపాలు శాపాలు మన మీద ఉన్నాయి, ఇది ఉండగా మనకు అర్హత లేదు, మన పరలోక వైపు కానీ దేవుడి వైపు కానీ చూసే అర్హత కూడా మనకు లేదు అని వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. ఇక వాళ్ళు ప్రభువుని ఏం అడగటానికి కూడా సంశయించరు. అయిపోయిందేదే అయిపోయిందయ్యా అని ఒక దండం పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి పరిస్థితిలో ఈయన కూడా ఆయన వైపు చూడలేక ఆయన పాదాలకి ఈయన కూడా తెలిసిపోయింది, నాకు నరకమే రాసిపెట్టుంది, నిజమైన దేవుడు ఎవరో నేను గ్రహించలేకపోయాను అని ఆయన కూడా ఆయన ముఖాన్ని తేరి చూడలేకపోయాడు. కానీ ఆయన పాదాల వైపు చూస్తూ మరి వెళ్ళబోతామంటే ఆపాడు దేవుడు. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే జాలి కలిగింది ఆయనకి. పాపం ఈయన నిజంగానే ఈయనకి లోపంలో అసలు దేవుడు ఎవరో తెలియలేదు, ఈయన ఎంత చదువుకున్నా ఈయనకి అసలు దేవుడు ఎవరో ఈయనకి సరిగా తెలియలేదు అని అనిపించి ఆపాడు. ఆపి ఆయనకి మరి ఎన్నో విషయాలు చెప్పాడు. ఈ 2-3 రోజులు గడిచింది. ఇక్కడ కోమాలో ఉన్నాడు. ఇక్కడ ఏ జరిగినాయి, సర్జరీ చేశారంట, అవన్నీ చేశారట. చేసిన తర్వాత 3 రోజుల తర్వాత ఇదిగో విషయం ఇది, ఇప్పుడు నిన్ను బ్రతికిస్తా ఉన్నా, నువ్వు చచ్చిపోయినట్టే ఈ లెక్క ఇప్పుడు వరకు, కానీ నిన్ను బ్రతికిస్తా, నీవు ఇలా ఉండాలి. ఎస్, నా యొక్క రక్తంలో కడగబడకుండా ఎవరు నా వైపుకు రాలేకపోవటం నువ్వు చూస్తున్నావు, నువ్వు ఇక్కడ ఉండగానే అనేక మంది నరకానికి వెళ్ళిపోతాం చూస్తున్నావు, నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యే ఉన్నావు. ఈ విషయము ఎవరైనా క్రైస్తవులు మీకు అంటే అన్యజనులుగా ఉన్నట్టు మీకు యేసు ప్రభు మార్గంలో లేని మీకు ఎవరైనా చెప్తే మీరు చోటు పెట్టట్లా, అంటే మీరు వింటల్లా, నీవు వెళ్ళి చెప్పు, ఇదిగో ఇది పరిస్థితి, అక్కడ ఉన్నది ఒకే ఒక దేవుడు, మనము నరకానికి వెళ్ళిపోవటం అనేది తథ్యము, మనము ఈ మార్గంలో ఇక్కడ ఎంచుకోవాలి అని నువ్వు చెప్పు, నిన్ను బ్రతికిస్తానని చెప్పిన తర్వాత ఆయన ఆత్మని ఇక్కడ పెట్టిన తర్వాత అప్పుడు ఈయన బ్రతికాడు. ఈయన బ్రతికిన తర్వాత ఈయన చెప్తున్నాడు, ఇదిగో గత 3 రోజులుగా నేను యేసు ప్రభు పాదాల చెంత దగ్గర ఇట్లా జరిగింది అని చెప్తా ఉన్నాడు. చెప్పి ఆయన ఈరోజు ప్రభువును నమ్మి ఈ యొక్క మాటలు అనేక మందికి చెప్తా ఉన్నాడు. ఈ 2-3 రోజులు ప్రభు దగ్గర జరిగిన సంభాషణలో ఈయన ఏమడిగాడు, ఆయన ఏం చెప్పాడు, అవి మనకు బాగా అవసరం. ఎవరైనా అన్యజనులకి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే వెళ్ళిన ఆయన క్రైస్తవుడు కాడు, ఒక అన్యజనుడు అంటే
యేసు ప్రభు మార్గములో లేని వ్యక్తి ఆయనకి యేసు ప్రభువుకి లింక్ ఏంటి అంటే ఎవరికైనా యేసు ప్రభుతోటే లింకు తప్ప ఇంకెవరితో లింకు కాదు. ఉన్న దేవుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుగా సర్వాధికారం అప్పగిచ్చాడు. వాడు నరకానికి వెళ్ళాలో పరలోకానికి వెళ్ళాలో తీసుకెళ్తాం, తీర్పు తీర్చడం, శిక్షించడం అన్నీ కూడా యేసు ప్రభు వారికి అప్పచెప్పేశాడు. కాబట్టి ఆయన అక్కడ ఆపి ఇవన్నీ చెప్పి మరి పంపించడం జరిగింది. ఈ విషయాలు క్రైస్తవులైన మనకే బాగా తెలియదు కదా, అన్ని జనులకు మరి ఎవరు చెప్పాలి? చెప్తే వాళ్ళు వద్దంటే వేరే విషయం, కానీ చెప్పవలసిన పూచి మన మీద ఉందని దేవుడు నాకైతే లోపల ఆ మంట రగిల్చి మీ దాకా చేరవేయమన్నాడు. ఇంత వివరంగా నేను ఎప్పుడైనా మీ చర్చిల్లో వచ్చి సాక్ష్యం చెప్పి నేను చెప్తే కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఈ ఏర్పాటు చేశాడు దేవుడు. మీకు కూడా నేను స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈ మాత్రం లోపల గ్రహించే శక్తి వస్తుందా? రాదు. అందుకోసమే దేవుడు ఏర్పాటు చేశాడు. మీ కొరకు ఏర్పాటు చేశాడు, నా కొరకు ఏర్పాటు చేశాడు, చివరికి అన్యజనుల కొరకు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు నేను టీవీలో చెప్పటం, మీరు వినటం, దీన్ని మీరు గ్రహించటం, మీరు అన్యజనులకు దాన్ని చేరవేయటం అనే దానికోసం ఈ ఏర్పాటు అంతా జరిగింది. కానీ ఏదో నా లాభం కొరకు కాదు, మీ లాభం కొరకు కాదు, అన్ని జనుల కొరకు ఏది జరుగుతూ ఉంది. ఇది దేవుడు ప్రణాళిక. ఆ యొక్క వివరణ అంతా నేను వెళతాను. నిజంగా కూడా అది విన్న తర్వాత, చూచిన తర్వాత ఇది ప్రజలందరి మధ్యకి వెళ్ళవలసిన అవసరం ఉంది అని చెప్పి భావించాను. దాన్ని చాలా చక్కగా మీకు 2 ఎపిసోడ్లే 3 ఎపిసోడ్లే కానీ 30 పాయింట్స్లో దాన్ని తీసుకొచ్చాను. మీకు అర్థమయ్యేదాకా చెప్తాను. మీరు అర్థం చేసుకోండి. మీ జీవిత పర్యంతం దాని మైండ్లో ఎక్కించుకుని మీరు ఎవరికో ఒకరికాడి చెప్పడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. దేవుడికి స్తోత్రము. మరి ఈ యొక్క 54వ ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. దేవుడి యొక్క మాటలని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ఈ 54వ ఎపిసోడ్ మరి సబ్జెక్ట్ అయితే తండ్రి సృష్టికర్త. దీని విషయంలో చెప్తుండగా మీరు తగిన నడిపించారు. మీ బిడ్డలకి హృదయాలు తెరిచే విషయాన్ని గ్రహించే శక్తినిచ్చారు. అలాగే ప్రభువా, మరి అనేక మందికి చేరవేయాలి దీన్ని అనేటువంటి ఆ సంకల్పం వాళ్ళలో కలగజేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. నన్ను నా పరిచర్యను దీవించండి, టీవీ పరిచర్యను దీవించమని, టీవీ యాజమాన్యాన్ని అలాగే టీవీలో పనిచేస్తున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా వందనాలు తెలియదు.